ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికొస్తే, మనకి స్కూల్స్‌లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒక క్వెషన్ ఉంటది స్కూల్స్ టైమ్‌లో మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు గానీ, జతపరచండి అని. ఒకదానికొకటి జత చేస్తే 5 మార్క్సో, 10 మార్క్సో ఉంటాయి. మనకేంట్రా బాబు అంటే, పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. పక్క రాష్ట్రంలో ఎవరైనా గెలిచినా ఈయనే టార్గెట్, ఎవరైనా ఓడిపోయినా ఈయనే టార్గెట్, ఎవరింట్లో ఏదైనా సమస్యొచ్చినా ఈయనే టార్గెట్, ఎక్కడైనా డెవలప్ అవ్వకపోయినా ఈయనే టార్గెట్, డెవలప్ అయినా ఈయనే టార్గెట్. ఇంతలా టార్గెట్ చేస్తూ అసలు మీరు 2014, 15 నుంచి చూసుకుంటే 2019 ఇంకా బాగా సీరియస్ విషయం. 19 నుంచి 25 వరకు ఎందుకంటే 19లో ఆయన డైరెక్ట్‌గా రాజకీయాల్లో పార్టీని తీసుకొనొచ్చి 135 సీట్స్‌కి 134 సీట్స్‌కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సేమ్ ఈరోజు ఏదైతే మీరందరూ మాట్లాడుతున్నారో సింగిల్‌గా వచ్చి విజయ్ గారు సక్సెస్ సాధించారని, ఆ రోజు కూడా ఆయన అలాగే వచ్చారు. మేబీ సిపిఐ, సిపిఎం వీళ్ళతో కొంచెం ఎలియన్స్ ఉన్నప్పటికీ కూడా 134 మెంబర్స్ తోటి ఆయన వచ్చి ఎడ్యుకేటెడ్ పర్సన్స్‌ని, సీనియారిటీ రాజకీయ నాయకులు కాదండి. కొత్త వాళ్ళని, సామాన్య ప్రజలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, వారసత్వ రాజకీయాల్ని పక్కన పెట్టి, నిజంగా చదువుకొని, నిజంగా టాలెంట్ ఉండి, నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి ప్రజాసేవలో, రాజకీయాల్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోటి, అటువంటి ఒక టీమ్‌ని ఫార్మ్ చేసి ఆయన ఎలక్షన్స్‌లో నుంచుంటే, కనీసం ఆయన కూడా గెలవలేని పరిస్థితి. ఆయనకి చరిష్మా లేదా? ఆయన అభిమానులు లేరా? ఏం జరిగిందక్కడ? ఆ రాజకీయాలంతే. తెలుగు ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఆ ఆ సిట్యుయేషన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి.